మన్యం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, నిన్న కాకినాడ, ఈరోజు విశాఖ బియ్యం అక్రమ రవాణాలో ఏపీ యథేచ్ఛగా సాగుతుంది. ఏపీలో దీని వెనుక వైసీపీ నేతల పాత్ర ఉందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎలా చూడాలి? ఏం చేసినా సరే, ఎక్కడ చూసినా సరే ఈ బియ్యం మాఫియా అనేది రెచ్చిపోతుంది అనుకోవచ్చా? సార్ మ్యూట్లో ఉన్నారు. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. 6 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఇంకా వైసీపీ నేతలు లేదా వైసీపీ మద్దతుదారులు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు అనేటువంటి వార్తలు మీడియాలో వచ్చినా లేదా అధికార కూటమికి చెందినటువంటి వాళ్ళు చెప్పినా కానీ అది వాళ్ళకే అవమానం తప్ప మరొకటి కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, జనసేన వాళ్ళ అనేటువంటిది స్థానికంగా ఉండేటువంటి అందరికీ తెలుసు. అన్ని పార్టీల వాళ్ళకి చెందిన వాళ్ళు ఈ అక్రమ ఎగుమతిదారుల్లో కానీ లేదా అక్రమార్కులుగా ఉన్నారనేటువంటిది జనవాక్యం. అందువలన ఏదో కాకినాడ రేవులోనే లేదా ఆ రేవుకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తే ప్రధానమైనటువంటి దొంగ రవాణాదారుడిగా ఉన్నాడు అని ఇంతకాలం చెప్పినటువంటి మాటలు అది వాస్తవం కాదనేటువంటిది ఇప్పటికి స్పష్టమైంది. ఇప్పుడు ఆ రేవులో పట్టుకున్నటువంటి, ఆ నౌకలో పట్టుకున్నటువంటి బియ్యం ఎగుమతిదారులు ఎవరు ఏమిటి అనేటువంటిది ఇంతవరకు పూర్తిగా స్పష్టం కాలేదు. అది కాకుండా ఇప్పుడు మళ్ళా విశాఖ రేవులో ఆ విధమైనటువంటి బియ్యాన్ని పట్టుకున్నట్టుగా ప్రకటించారు. ఒక్క విశాఖ రేవు కాదు, లేకపోతే ఒక్క కాకినాడ రేవు కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవులు ఏవైతే ఉన్నాయో అన్ని రేవుల నుంచి ఈ దొంగ రవాణా అనేటువంటిది జరుగుతూ ఉంది. రేవుల నుంచి జరుగుతున్నటువంటిదే కాదు, మిగిలినటువంటి రాష్ట్రంలో వివిధ రైస్ మిల్లులకి వాటిని తరలించి వాటిని మళ్ళా రీసైక్లింగ్ చేసి మళ్ళా అదే ఎఫ్సిఐకి లేదా అదే ప్రభుత్వానికి అప్పగిస్తున్నటువంటి ఉదంతాలు కూడా అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందువలన దీన్ని ఏదో సంచలనాత్మకంగా మన పవన్ కళ్యాణ్ గారు లేదా మన నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఈ విధమైనటువంటి యాక్షన్ అనేటువంటిది లేదు. ఓన్లీ హడావుడి చేయడం తప్ప ఏం చేసుకున్నారు నిర్దిష్టంగా వీళ్ళకి ఇంతకు ముందే తెలుసు. అధికారానికి రాకముందే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే మీద వీళ్ళు ఇలాంటి ఆరోపణలు చేశారు గతంలో. అదే విధంగా బియ్యం అక్రమ రవాణా లేదా రీసైక్లింగ్ అనేటువంటిది అదేమి కొత్త కాదు, బహిరంగ రహస్యం, అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 6 నెలలుగా ఎందుకు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదు? కాకినాడ ఉదంతం అనేటువంటిది జరిగిన తర్వాత, మొత్తం సంచలనం అయిన తర్వాత మళ్ళా విశాఖ రేవుకి ఆ బియ్యం ఎట్లా వెళ్ళాయి అనేటువంటి సామాన్య జనానికి వస్తున్నటువంటి ప్రశ్న. అందువల్ల దీని మీద ప్రభుత్వానికి లేదా అధికార యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉండేట్లయితే తక్షణమే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం ఒక వ్యాపారులే కాదు, వాళ్ళతో కుమ్మక్కైనటువంటి అధికారులు కూడా దాంతో సమానమైనటువంటి భాగస్వామ్యం. కోటేశ్వరరావు గారు, ప్రధానంగా ఈ అధికారులు, రెవెన్యూ అలాగే పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఈ దందాలో ఉన్నారు. మరి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఇప్పటివరకు కనిపించలేదు. అదే చెప్తున్నా. ఎందుకు అంటే రాజకీయంగా వ్యాపారులు అన్ని పార్టీల్లో ఉన్నారు. రెండోది కొంతమంది వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దందా సాగిస్తున్నమాట వాస్తవం. అది వైసీపీ తెలుగుదేశం జనసేన అనేటువంటిది అది వేరే అంశం. అటువంటి దాని మీద ఇచ్చినటువంటి కేంద్రీకరణ ఎక్కువగా ఉంటుంది తప్ప అధికార యంత్రాంగం మీద కనుక చర్యలు తీసుకోకపోయేట్లయితే మరి ఎవరిని బాధ్యులుగా చేయాలి? అందుకని ఇప్పటికైనా ప్రభుత్వము ఈ సంచలనాత్మక సినిమాటిక్ ఏదో సినిమాల్లో చేసినట్టుగా హడావుడి చేస్తున్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు లేవు. ఎక్కడంటే అధికార యంత్రాంగాన్ని కట్టడి చేస్తే ఇది ముందు చేయాల్సిన పని అక్కడ, అటువంటిది ఏమీ ఉన్నట్టు కనపట్లేదు అనేది నా అభిప్రాయం.